తిరుమలగిరి మండల ప్రజా పరిషత్ కార్యాలయం సర్వసభ్య సమావేశంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న గౌరవ శ్రీ మందుల శామ్యూల్ గారు అధికారుల రివ్యూ మీటింగ్ సమీక్షిస్తూ వ్యవసాయ సాగు, రైతు బంధు, పీఎం కిసాన్ లబ్ధిదారుల గురించి తెలుసుకున్నారు. దళిత బంధు 250 కోట్ల నిధులను జీఎస్టీ పేరుతో మోసం చేస్తున్న దళారులను లబ్ధిదారులకు చెందకుండా ఇటు ప్రభుత్వానికి ఇటు దళితులకు మోసం చేసిన మధ్య దళారులను ఉద్దేశించి ఇకనైనా తీసుకున్న చేతివాటాన్ని తిరిగి ఇచ్చేయాలని హెచ్చరించారు. జె చొక్కారావు లిఫ్ట్ ఇరిగేషన్ దేవాదుల ప్రాజెక్టును వెంటనే వేగవంతం పూర్తి చేయాలని సంబంధిత అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ ఉమేష్, షారి, రమణారెడ్డి, తహసీల్దార్, జెడ్పీటీసీ దుప్పటి అంజలి, వివిధ గ్రామ సర్పంచులు, గ్రామ కార్యదర్శి, వివిధ శాఖ అధికారులు తదితరులు పాల్గొన్నారు. నేను జనరల్ బాడీ తిరుమలగిరి జనరల్ బాడీ మండల ప్రజా పరిషత్ జనరల్ బాడీ సమావేశం ద్వారా పత్రికా ముఖంగా దళిత బంధు లబ్ధిదారుల దగ్గర ఎవరైతే అక్రమంగా డబ్బు తీసుకున్నారో వాళ్ళందరికీ డబ్బులు వాపసు చేయండి. తీసుకోమన్న ఎవరైతే ఉన్నారో నేను మీ అందరికి కూడా ఇది నా సూచన మాత్రమే. కనుక వేరే తీరుగా మీరు ఆలోచించొద్దని, ఇది ఒక దళితులకు పేదలకు వచ్చిన డబ్బు, ఇది మొత్తం పేదలు కట్టినారు. కనుక లబ్ధిదారులు ఎవరి మీదనైతే అప్లికేషన్ పెట్టిండో దాదాపు ఇప్పుడు 54 అప్లికేషన్లు వచ్చినాయి, దరఖాస్తులు వచ్చినాయి, కంప్లైంట్స్, షికాయతులు వచ్చినాయి వీళ్ళ మీద. కనుక మీరు మర్యాదగా ఏ లబ్ధిదారుని దగ్గర అయితే మీరు అక్రమంగా దొంగతనం అంటావా, లేకపోతే బెదిరించి తీసుకున్నారా, లేకపోతే సమానం తగ్గించి అలా మీరు తీసుకున్నారా, రకరకాల మీరు విన్యాసాలు చేసిన దాన్ని. కనుక నేను ఇప్పుడు కూడా మీ అందరూ చెప్తా ఉన్నా, నేను ఏ దరఖాస్తుదారుడు అయితే మీ మీద ఫిర్యాదు చేసి ఉంటే ఆ దరఖాస్తుదారులను పిలుచుకొని వారి డబ్బులు ఇచ్చి మీరు సంలాచుకోండి. ఇది జరిగిన పక్షంలో దానికి పూర్తి బాధ్యత మీరే వహిస్తారని నాకు ఇష్టం. మంచిదేనా?